ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై కోడికత్తితో దాడి చేసినటువంటి జనిపల్లి శ్రీనివాస్ అనే ఒక దళిత యువకుడు అన్యాయంగా 5 ఏళ్ల పాటు మగ్గడం చాలా బాధ కలిగించింది. కానీ ఈరోజు ఆయన బెయిల్పై విడుదల కావడం అనేది హర్షించదగ్గ విషయము. ఇది రాజ్యాంగ స్ఫూర్తి గొప్పదనం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. మరి దళితుడైనటువంటి జనిపల్లి శ్రీనివాస్ను విడుదల చేయడానికి కేవీపీఎస్ కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు కావచ్చు, అదేవిధంగా లాయర్ సలీం గారు కావచ్చు, ఒక దళిత బహుజన ఐక్యతతో జనిపల్లి శ్రీనివాస్ గారిని బయట చేయడం జరిగింది. దళిత బహుజన ఐక్యత వల్లే భారత రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటున్నాము. ఇది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు మరి దళితులు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరూ ఒకరికొకరు అండగా ఉండాల్సినటువంటి ఒక అవసరాన్ని ఈ యొక్క కోడికత్తి అంశం తెలియజేసింది. జనిపల్లి శ్రీనివాసుని దళిత యువకుల్ని 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచినటువంటి ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో తీవ్రంగా ప్రజల చేతిలో ఆగ్రహానికి గురికాక తప్పదు. మరి జనిపల్లి శ్రీనివాస్ అంటే ఒక దళిత యువకుడిని బయట తేవడానికి కేవలం కొందరు ప్రతి ఒక్కరు కష్టపడినారు. దళితులు కావచ్చు, వెనుకబడి వర్గాలు కావచ్చు, ముస్లిం మైనారిటీ నాయకులు కావచ్చు, లాయర్లు కావచ్చు. మరి కాబట్టి మనం ఒకరికొకరు దళితులు, బహుజనులు, ముస్లింలు అండగా ఉండి ఒకరి సమస్యలకు పరిచయానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇలాగే ఒకరికొకరు అండగా ఉంటూ ఒకరి సమస్యలు ఒకరు తీర్చుకుంటూ ముందుకు పోతే భారతదేశంలో దళిత బహుజనులు, ముస్లింలు ఒక గొప్ప రాజకీయ శక్తిగాను అదేవిధంగా గొప్ప శక్తిగాను ఎదిగే అవకాశం ఉందని చెప్పి మనకు కోడికత్తి శ్రీనివాస్ యొక్క ఉదాంతం తెలియజేస్తుంది. మరి దీనికి కృషి చేసినటువంటి మన దళిత బహుజన సంఘాలు, కేవీపీఎస్ కావచ్చు, ముఖ్యంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఎంహెచ్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారికి, అదేవిధంగా లాయర్ సలీం గారికి, ప్రతి ఒక్క లాయర్కు ఈ సందర్భంగా ఆది జిల్లా తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే దళిత బహుజనులు, ముస్లింలు ఒకరి సమస్యలు ఒకరు తీర్చుకోవడానికి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తూ ఈరోజు జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద వచ్చి ఆయన జైల్లో ఉంటూనే చదువు యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఆయన జైల్లో ఉంటూ కూడా డిగ్రీ పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి తప్ప మరొకటి కాదు. మరి ఆయన కోడికత్తి శ్రీనివాస్ అని మనం పిలుచుకుంటే జనిపల్లి శ్రీనివాస్ జైలు నుంచి విడుదలైనప్పుడు అంబేద్కర్ గారి ఒక ఫోటోను తన గుండెలకు హత్తుకొని బయట రావడం అనేది ఇది దళిత బహుజనులకి మంచి సందేశం అని చెప్పి తెలియజేస్తున్నాము. ఇదే తప్ప మరొకటి మనకు దారి కాదు. కాబట్టి ఇప్పటికైనా జనిపల్లి శ్రీనివాస్ విడుదల కావడము ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ప్రభుత్వం కోరడం చాలా దుర్మార్గము. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యను విరమించుకోవాలి. అదేవిధంగా జనిపల్లి శ్రీనివాస్కు, వారి కుటుంబ సభ్యులకు, లాయర్లకు, దీనికోసం పోరాడిన ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రాబోయే దళిత బహుజన ముస్లిం ఐక్యత వర్తిల్లి దేశ భవిష్యత్తు మారబోతుందని చెప్పి తెలియజేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆదిలాబాద్ జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.